మళ్ళీ ఇప్పుడు నిన్న బొత్స సత్యనారాయణ గారు ఏమంటారు, మేము సూచన ఇచ్చాము, ఏముంది మీరు వింటే వినండి లేత లేదు కానీ మా మీద దాడులు చేస్తారా అని. అంటే వెళ్ళింది ఒక ఎజెండాతో, మళ్ళీ దాన్ని ఇప్పుడు ఎలాగా తిప్పుతున్నారు చూడండి బొత్స సత్యనారాయణ. నా క్వశ్చన్ ఏంటంటే డివిఎస్ గారు, వీళ్ళు ఏం చేసినా అక్కడ అమరావతి ఆగదు, అమరావతి అభివృద్ధి ఆగదు, అమరావతిలో కట్టడాలు ఆగవు. దెన్ వాట్స్ ఏంటి ఆ ప్లాన్ ఏంటి? రష్యాలో ముందుగా ప్యానల్ మిత్రులకు 50 వీక్షకులకు అందరికీ కూడా శుభోదయం. నమస్తే. రాత్రి ఒక సినిమా చూశాను, పాత సినిమా, దెబ్బకు ఠా దొంగల ముఠా. అంటే ఇప్పుడు రైతుల దెబ్బకి ఇవాళ వైసీపీ గుండాల ముఠా ఎలా ఠా కొట్టింది అంటే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దెబ్బకి వైసీపీ ఈ గుండాల ముఠా ఠా అన్నమాట. ఇప్పుడు నిన్న జరిగినటువంటి దాడి ఏది, వైసీపీ నేతలు మరి అక్కడ ఉన్నటువంటి రైతులపై చేసినటువంటి దాడి, అది అమరావతిపై దాడి కాదు ఋషిగా. అదేంటది, 63,000 కోట్ల ప్రధాని మోడీ వేసిన ఫౌండేషన్ పై దాడి. అదేంటది, అది నిర్మలా సీతారామన్ 14 బ్యాంకులకి ఫైనాన్స్ సిటీ ఫౌండేషన్ పై దాడి. నిన్న అంబటి రాంబాబు, లేళ్లప్పిరెడ్డి, లేకపోతే ఈ మొత్తం ఈ బ్యాచ్ అంతా వెళ్ళి దాడి చేసింది దేని మీద, బిట్స్ పై దాడి, XLR పై దాడి, జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేసినటువంటి క్వాంటమ్ వ్యాలీ పై దాడి అండి. 2,250 కోట్లతో కడుతున్నటువంటి నిర్మిస్తున్నటువంటి 54 కిలోమీటర్ల రైల్వే లైన్ పై దాడి, అతిపెద్ద రైల్వే స్టేషన్ పై దాడిగా దీన్ని చూడాలన్నమాట. అంటే 2,500 కోట్లతో సెంట్రల్ విస్టా, దానిపై దాడిగా చూడాలి. అంటే ఇప్పుడు మీరు అన్నారు అసలు ఏంటి దీని వెనుక హిడెన్ అజెండా అంటే, జగన్మోహన్ రెడ్డి అతను రగిలిపోతాడు. ఏది, ఓడిపోయిన రోజే అతని ప్రెస్ మీట్ మీరు చూశారు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు అతను ప్రెస్ మీట్ రైతులని టార్గెట్ చేశాడు, మహిళల్ని టార్గెట్ చేశాడు, యువతని టార్గెట్ చేశాడు. 12వ తారీఖు ప్రమాణ స్వీకారం, ప్రధాని మోడీ ఇక్కడ శంకుస్థాపనకు వచ్చేసరికి అతనికి పుండు మీద కారం చల్లినట్టయి. అంటే ఇప్పుడు మీరన్నారు ఇందాక ఇంట్రోలో కూడా చెప్పారు కరెక్ట్ గా, మరి ఏప్రిల్ 8 మొన్న 2026 చట్టబద్ధత. అంటే జగన్ పుండు మీద ఏ విధంగా కారం చల్లారో చూడండి, ఇక గావు కేకలు పెడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక, సిపిఐ ఆయన కూడా అన్నారు రామకృష్ణ, ఏమని, 40 పార్టీలు దీన్ని ఆమోదించి కేంద్రం చట్టబద్ధత ఇస్తే ఎందుకు ఇలా గందరగోళం చేస్తున్నా, అక్కడే రగిలిపోతున్నా. ఈ వస్తున్న పెట్టుబడులు తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి కుట్రలు. నిజంగా జగన్ కి చిత్తశుద్ధి ఉంటే ఋషి గారు ఎవరిని పంపాలండి, నిన్న పంపాల్సింది నువ్వు బొత్స సత్యనారాయణ పంపాలి. శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వెళ్ళి వాళ్ళని సంఘీభావం ప్రకటించు, అక్కడికి వెళ్ళని అతన్ని పంపాలి. నువ్వు పంపింది ఎవరిని, నువ్వు పంపింది మరి ఇప్పుడే మన సాహెబ్ గారు చెప్పారు, రౌడీ షీటర్లు నా పంపేది, అంబటి రాంబాబు, దేవినేని అవినాష్, లేకపోతే పేర్ని నాని. అంటే రెచ్చగొట్టండి, కవ్వించండి, దాడులకు పురికొల్పండి, అక్కడ ఆ ప్రశాంతతని చెడగొట్టండి. ఏమైపోయారంటే వీళ్ళందరూ 1631 రోజులు మరి వాళ్ళు దీక్షలు చేస్తే, వాళ్ళు ఉద్యమాలు చేస్తే, దేవస్థానానికి మొక్కుకున్నారు, న్యాయస్థానానికి మొక్కుకున్నారు. ఆ రోజు వీళ్ళంతా ఎక్కడికి పోయారు? 271 మంది చనిపోయారండి. ఎక్కడ పోయారు వీళ్ళంతా ఆ రోజు? అరే అతను పైపులు ఎత్తుకుపోయాడు, ఎవరు, మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇక్కడ పైపులు ఎత్తుకుపోయి తన డోన్ నియోజకవర్గంలో వేసుకుంటుంటే ఏం చేశారండి వీళ్ళంతా? అంటే రోడ్లు తవ్వితే హ్యాపీయా, రోడ్లు నిర్మిస్తే ఏడుపా? మనకు అదే కనపడుతుంది. భవనాలు పాడు పెడితే 10,000 కోట్లతో కట్టిన బిల్డింగ్లు అండి, టిడ్కో భవనాలు కానీ, IAS క్వార్టర్స్ కానీ, మంత్రుల క్వార్టర్స్ కానీ 10,000 కోట్లతో ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం కడితే, పాడు పెడితే నీకు హ్యాపీయా? ఇప్పుడు అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. రేపు అసెంబ్లీ సెషన్స్ లో ఎమ్మెల్యేలు, మంత్రులు ఆ క్వార్టర్స్ లో వాళ్ళ రెసిడెన్స్, ఏడుపా? అంటే అదే ఇవాళ ఏది, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఉండవల్లి పెనుమాక రైతుల పట్ల నువ్వు పంపాల్సింది ఎవరిని? కన్నబాబు లాంటి వాళ్ళని, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని పంపాల్సింది. నువ్వు పంపింది ఎవరిని? అతను ఎవరు? ఆ నూనెం ఉమామహేశ్వర్ రెడ్డి. ఎవరాయన? ఆ రోజు ఎన్టీఆర్ భవన్ పై దాడి చేసిన దాని మీద గుండాలని వాహనాల్లో తరలించినాడు.
అంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అండి? నేను ఈ విధంగా నిజంగా అభినందిస్తున్నాను. ఏది ధర్మరాజు కూడా ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో, అజాత శత్రువులండి అమరావతి రైతులు, మహిళలు శాంతియుతంగా చేశారు. ఒక్కళ్ళ మీద ఒక్క రాయి ఇసిరిన పాపాన పోలేదు. ఈ రాళ్ల దాడులు ఇవాళ దీన్ని పేటెంట్ ఎవరిది? ఆ రోజు చంద్రబాబు మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజధానిలో పాడుపెట్టబాకవయ్యా, ఇవన్నీ ఏంటి ఇలా పాడుపెట్టావని చెప్పి మీడియాని తీసుకుని చూపించడానికి వెళ్తే రాళ్ల దాడులు వేసింది ఎవరండి? ఆ రోజు అంగళ్ళులో అతను ప్రాజెక్టులపై యుద్ధ భేరి ప్రకటించి చంద్రబాబు మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా చూడటానికి ఆయన వెళ్తే అంగళ్ళులో రాళ్ల యుద్ధం చేసింది ఎవరు? అంటే రాళ్ళు అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎర్రగొండపాలెం వెళ్ళాడు చంద్రబాబు ఆ రోజు అపోజిషన్ లీడర్గా. ఎర్రగొండపాలెంలో రాళ్ల దాడి చేసింది ఎవరండి? అప్పటి మంత్రి. చొక్కా ఇప్పి మరీ తిప్పాడు ఎవరు? ఆదిమూలం సురేష్. అవును. ఇప్పుడు అంబటి రాంబాబుని ఎందుకు పంపించావు నువ్వు అక్కడికి? రెచ్చగొట్టడానికి కాదా? అసలు అతను మరీ